హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెట్టియాన్ మూవీ ది హంటర్ అనే టైటిల్తో వస్తుంది. ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే టైటిల్ అయితే చాలా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది, డిస్కస్ చేసుకున్నాము. బట్ తెలుగులో కూడా ఏదో ఒకటి పెడితే చాలా బాగుండేది. బట్ అదొక్కటే మనకు కొంచెం డిసప్పాయింట్మెంట్. లైక్ సత్యం సుందరం లాగా ఇలాగ మన తెలుగు వర్డ్స్ ఏదో పెట్టచ్చు, దట్స్ ఓకే. వెట్టియాన్ మూవీలో ప్రధానంగా ఇది మల్టీ స్టారర్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, రానా దగ్గుపాటి, ఫహద్ ఫాసిల్, అసలు వీళ్ళందరూ కలిసి ఒక మూవీ చేస్తున్నారు అంటేనే అక్కడే మనకు అర్థమవుతుంది దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏదో ఒకటి మెసేజ్ అయితే ఇస్తారు, ఏదో ఒక గట్టి ప్లాన్ అయితే చేశారు అనిపిస్తుంది. అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా ఆ వీడియోలో లైక్ ట్రైలర్లో ఆ క్యారెక్టర్స్ కూడా వన్ బై వన్ రివీల్ చేసే విధానము, స్టోరీ మొత్తం వాళ్ళ చుట్టూ తిరిగే విధానం మొత్తం చూస్తుంటే డెఫినెట్లీ ఏదో మంచి కథ అనిపిస్తుంది. బీజిఎం విషయానికి వస్తే అనిరుద్ నిజంగా ఈ మధ్య చూడడానికి ఏమో బక్కగా ఉంటాడు, బట్ అసలు అతను ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ చాలా 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 బాగుంటున్నాయి. ఆల్వేస్ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి ఈ మూవీ ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో జరుగుతుంది మెయిన్ ఇష్యూస్ ఏంటి, రేప్ చేయడము, అమ్మాయిని చంపేయడము, అలాంటివి కొంచెం జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక సీరియల్ మర్డర్ హిస్టరీ ఆర్ మర్డర్ మిస్టరీ గురించి రజనీకాంత్ గారు ఒక సిన్సియర్ కాప్గా వర్క్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఆ మర్డర్స్ని ఎలాగ ఫుల్ స్టాప్ పెట్టారు, ఈ సమాజానికి ఏమేమి చెప్తాం అనుకుంటున్నారు, ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ తీసుకొని డైరెక్టర్ దాని చుట్టూ అల్లుకున్న ఒక కథలా అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ గారు ఒక లాయర్ లాగా వర్క్ చేశారు. ఆఫ్టర్ హిందీలో ఏదో మూవీ ఉంది, నా మూవీ పేరైతే గుర్తులేదు, కానీ ఆ మూవీ తర్వాత దీంట్లో లాయర్లా కనిపిస్తున్నారు. ఫహద్ ఫాసిల్ చూడడానికి ఏదో నార్మల్ పర్సన్ లాగా ఉంటాడు అని, బట్ స్టోరీ మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది. నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎలా అంటే దీంట్లో ఆ సీరియల్ కిల్లరు, మర్డరర్ మేబీ ఫహద్ ఫాసిల్ అని నా స్ట్రాంగ్ ఒపీనియన్. 10th అక్టోబర్ అంటే ఇంకా ఐ థింక్ 4-5 days ఉంది. ఆ రోజే రాజమౌళి గారి బర్త్డే. ఆ రోజు మూవీ చూసాక ఇంకా కొంచెం క్లియర్గా 5 days ఉందన్నమాట, క్లియర్గా మాట్లాడుకుందాము దాని గురించి. నాకైతే ఒక ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు, ఒక మర్డర్స్ జరిగినప్పుడు, లేకపోతే సీరియల్ కిల్లర్స్ జరిగినప్పుడు ఒక మంచి కాప్ అయితే ఏం చేస్తాడు, ఏం చేయాలి, రూల్స్ రెగ్యులేషన్ పక్కన పెట్టి, మన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అలాంటి వాళ్ళని ఏం చేస్తే ఇలాంటి రేప్స్ మర్డర్స్ ఆగుతాయి, ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో జరుగుతున్న ఇష్యూస్ ఏమున్నాయి, వాళ్ళు ఏం చేయాలి అన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ రజనీకాంత్ గారు ఆఫ్టర్ జైలర్ ఈ మూవీ చేస్తున్నారు. జైలర్లో కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తారని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఆయన లుక్స్ కానీ, ఆయన ఎనర్జీ, అంత ఏజ్లో కూడా అసలు ఆయన లుక్స్, ఆయన ఎనర్జీ నిజంగా చాలా 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 బాగుంది. బట్ చూద్దాము, ఫింగర్స్ క్రాస్డ్, డెఫినెట్లీ అది హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే కరెంట్ సిచ్యువేషన్స్ తీసుకొని దానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మూవీ తీస్తారో అది ఎప్పుడు జనాలు దాన్ని ఆదరిస్తారు. ఈ మూవీ కూడా మంచిగా హిట్ అవుతుంది అనుకుందాము. ఫర్ మోర్ రిలేటెడ్ కంటెంట్ వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే మంచి కంటెంట్ వస్తుంది. అండ్ పార్టిసిపేట్ ఇన్ ద గివ్ అవేస్. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ గురించి కూడా నేను రివ్యూస్ ఇచ్చాను, ఉన్న ఈ వీడియోస్లో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సండే.